తెలంగాణ డిగ్రీ కాలేజీలకు 2025-2026 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియమైన జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభమైనప్పటికీ గెస్ట్ లెక్చరర్స్ను ప్రభుత్వం ఇప్పటివరకు నియమించకపోవడం కారణంగా తరగతులు జరగక విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని సోమవారం నార్కల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థులకు గెస్ట్ లెక్చరర్స్ విద్యాబోధన చేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి డిగ్రీ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్లను వెంటనే కంటిన్యూ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కళాశాల విద్యార్థులకు రోడ్డు పైన క్లాసుల నిర్వహణ అనేటటువంటి ప్రోగ్రాం చేస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్ థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకు ఆల్మానిక్ ప్రకారము జూన్ 2 నుంచి తరగతుల నిర్వహణ జరగాలి. కానీ ఈరోజు జూలై 13 దాదాపుగా 45 రోజుల నుంచి తరగతుల నిర్వహణ జరగట్లేదు. ఉన్న ఫ్యాకల్టీలో అంటే ఈరోజు రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్స్ పోను గెస్ట్ ఫ్యాకల్టీ 50% అబో, అంటే మీకు క్లాసులు చెప్పే దాంట్లో ఒక 6 మంది సారులు ఉంటే 3 పైన మీకు గెస్ట్ ఫ్యాకల్టీ నుంచే మీకు తరగతుల నిర్వహణ జరుగుతున్నది. మమ్మల్ని గత సంవత్సరంలో సకాలంలోనే రెన్యువల్ చేయడం జరిగింది. కానీ ఈసారి ఆల్మానికి వచ్చి 45 డేస్ అయినప్పటికీ ఇంకా రెన్యువల్ చేయని కారణంగా ఇంకా సరైన విధంగా విద్యార్థులకు విద్యాబోధన జరగట్లేదు. ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి మేము అడ్మిషన్ టైంలో ఇంటింటికి తిరిగి దోస్తులో పిల్లల్ని చేర్పించి ఈరోజు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి బలోపేతంగా మా వంతు కృషి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి విద్యార్థులు ఇంత సంఖ్యలో మాకు సంఘీభావం తెలపడం కొరకు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు, రోడ్డు పైన క్లాసుల నిర్వహణ ప్రోగ్రాంకి వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున మా నుంచి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా 50% పైన ఉన్నటువంటి ఈ గెస్ట్ లెక్చరర్ల యొక్క వారి యొక్క సర్వీసును ఈ సంవత్సరంలో ఇప్పటి నుంచన్నా కొనసాగించి వెంబడే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఈ యొక్క మినిమం వేతనాన్ని మమ్మల్ని అపాయింట్మెంట్ చేసి అయినా పిల్లలకి లాస్ కావద్దని ఉద్దేశంతో అయినా ఇప్పటివరకు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, రెన్యువల్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆల్మానిక్ స్టార్ట్ అయ్యి లాస్ట్ మంత్ మేబీ జూన్ 6వ తారీఖు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 40 రోజులు ఇంకా ఈ సెమిస్టర్ కేవలం 45 రోజులే ఉంది. 45 రోజుల్లో ఎప్పుడు సిలబస్ ఉంటుంది? ఒకవైపు యూనివర్సిటీ ఆల్మానిక్ జారీ చేస్తుంది, కానీ లెక్చరర్స్ అపాయింట్మెంట్ లేదు. ఏ ప్రైవేట్ కళాశాలలో అయినా సరే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే యూనివర్సిటీ ఏం చేస్తున్నారు, మరి కానీ గవర్నమెంట్కి వచ్చేసరికి లెక్చరర్స్ లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. లెక్చరర్స్ లేకుండా సెమిస్టర్ మొత్తం కూడా నడుస్తుంది. అంటే మొత్తం గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, ఈరోజు ఉన్నత విద్యను జరిగేది మాత్రం మన పరిస్థితి గత ప్రభుత్వంలో చాలా ఘోరంగా ఉంది. కానీ ఈరోజు పెన్న మీద నుంచి పొయ్యిలా పడ్డట పెన్నగా ఈ గవర్నమెంట్ ఇంకా ఘోరంగా వ్యవహరిస్తుంది. ఇప్పటివరకు కూడా రెన్యువల్ చేయకపోవడం. త్వరగా గవర్నమెంట్ రెన్యువల్ అందరినీ రెన్యువల్ చేయాలంటున్నారు. అట్లాగే ఇంటర్ మరియు గురుకులాలను కానీ కేవలం డిగ్రీ కాలేజీలో పూర్తిగా మానేసి కూడా పూర్తి న్యాయం